అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. మీ అన్నయ్యలకి, మీ తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కట్టేశారా? మీరందరూ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు? అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరు లేని వాళ్ళు కూడా అసలు ఫీల్ కావద్దు. నిజానికి నేను కూడా మా అమ్మకి ఒక్కదాన్నే. మధ్యలో కొన్ని డేస్ ఇట్లా వదినే వాళ్ళ హస్బెండ్లకి వాళ్ళకి కట్టాను, కానీ మధ్యలో నాకు తెలిసిన తర్వాత ఎవరికి కట్టాలని అనిపించలేదు. ఎవరు స్వంత వాళ్ళు లేనప్పుడు ఎందుకు కట్టుడు అన్నట్లు కొంచెం అట్లా అనిపించింది. ఏంటంటే నేను మా అమ్మతోనే రాఖీ కట్టించుకునేదాన్ని. నాకు అట్లా ఇష్టం అనిపించేది కూడా మా అమ్మతోనే రాఖీ కట్టించుకుంటే. అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ రక్షాబంధన్. ప్రొద్దున్నైతే వెళ్తున్నాం మా పాపని తీసుకొని. మా పాప వేరే వాళ్ళకి రాఖీ కడుతుంది, అందుకని మా విలేజ్ నుండి వెళ్తున్నాము. మేము నిజామాబాద్ నుండి వెళ్ళేసి ఆల్రెడీ 3-4 డేస్ అవుతుంది. రాఖీ రోజైతే మా పాపని తీసుకొని కమ్మర్పల్లికి వెళ్తున్నాం. మా ఊరు దగ్గరనే ఉంటుంది. అక్కడ మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అదే నేను చదివిన కాలేజ్. ప్రశాంతంగా ఉంటుంది మా కాలేజ్లో. పచ్చని చెట్లు. మేము వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఈ మక్కెన్లో కానీ అక్కడ మిరప చెట్లు వేస్తుండే, ఆ మిరపకాయలు ఇట్లా తింపుకొని వచ్చేవాళ్ళము. ఊళ్ళో నుండి కాలేజ్ వరకు సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళే వాళ్ళం మా ఫ్రెండ్స్తో కలిసి. కానీ మస్తు అనిపిస్తుండే అప్పుడు సైకిల్ మీద వెళ్తూ ఉంటే. ఇది మెట్పల్లి, మా ఊరు నుండి ఒక 13-14 కిలోమీటర్లు ఎంతనో ఉంటుంది. మాది మండల్, కాకపోతే ఇది కొంచెం పెద్ద సిటీ అన్నట్లు. మాకు ఏదన్నా హెల్త్ ఇబ్బంది వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ ఇక్కడనే పెద్ద హాస్పిటల్ ఉంటాయి మెట్పల్లిలో, ఇక్కడికి వచ్చి చూపెట్టుకునే వాళ్ళము. మా ఊర్లో ఓన్లీ ఇంటర్ వరకే ఉంది కాబట్టి ఒకవేళ డిగ్రీ చేయాలనుకునే వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తారు మల్లాపూర్ నుండి మెట్పల్లికి. ఈ మెట్పల్లిలో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మనం హైదరాబాద్ కానీ ఇటు మేము నిజామాబాద్ వచ్చేటప్పుడు కూడా రావచ్చు. కాకపోతే ఎప్పుడైతే అలా రాలేదు మేము ఇప్పటికీ ట్రైన్లో. ఈ మెట్పల్లి పక్కన ఇంకొక అమ్మర్పల్లి, నాగపూర్ ఉంటుంది. అక్కడ రాకైతే కట్టించుకొని రావాలి మా పాపని. పొద్దున్నే వెళ్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏ సిచ్యువేషన్ ఎట్లుండేది తెలియదు. సడన్గా వర్షం వచ్చేది కూడా తెలియదు కదా మనకి. అందుకని ఫస్ట్ అయితే వేరే ఊరికి వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చామంటే ఏం కాదని వెళ్తున్నాం. మెట్పల్లి అయితే ఈ విధంగా డబల్ రోడ్తోని బిల్డింగ్తో నిండిపోయి ఉంటుంది. మేము దసరాకి కానీ బతుకమ్మకి, దీపావళికి మనము షాపింగ్ చేయాలనుకున్నా కానీ మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. ఊర్లో అయితే చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, ఇక్కడైతే చాలా రకాల షాపింగ్ మాల్స్ ఉంటాయి కాబట్టి మనకు ఒక దగ్గర నచ్చకపోయినా ఇంకొక దగ్గరనైతే తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్కువగా షాపింగ్ చేస్తాము. రాఖీలు అయితే ఆల్రెడీ నిజామాబాద్లో తీసుకున్నాం, కానీ స్వీట్ అయితే తీసుకోలేదు. అందుకని స్వీట్ హౌస్కి అయితే వచ్చి స్వీట్ తీసుకుంటున్నాము. మా పాప అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి అని అడుగుతుంది. చూడండి ఒకసారి ఎంత మంచిగా కూర్చుందో. ఏం కావాలి అని అడిగితే ఇది కావాలి, ఇది కావాలని చూపిస్తుంది. మొత్తానికైతే స్వీట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము మేము జర్నీ అయితే. ఇప్పటివరకైతే కొద్దిసేపు పడుకుంది. స్వీట్ హౌస్ దగ్గర అయితే ఆగాము కదా, అప్పుడు లేచి మళ్ళీ ఇప్పుడు అన్నీ చూస్తుంది ఇక షాపులన్నీ. మొత్తానికైతే చేరుకున్నాము. మెట్పల్లి నుండి నాగపూర్కి వచ్చాము. ఇక్కడ ఇద్దరికి కడుతుంది రాఖీ, ఇతనికి వీళ్ళ అన్నయ్యకి. కాకపోతే ఆయన హాస్టల్లో ఉన్నాడంట, ఆయన ఇక్కడ లేడంట. ఇప్పుడు 2 రాఖీలు ఈయనకి కట్టేసి వెళ్తాము. మా పాప ఫస్ట్ పుట్టిన తర్వాత నుండి వీళ్ళకి కట్టడం స్టార్ట్ చేసాము. ఫస్ట్ రాఖీ పండగ నుండే. అప్పుడైతే ఇద్దరు ఉండేవాళ్ళు, ఇద్దరికి మంచిగా కట్టేసి వెళ్ళే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు తమ్ముడు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఈయనకి మాత్రమే కడుతున్నాము. అంటే అన్నయ్య హాస్టల్కి వెళ్ళారు కదా, ఇప్పుడు తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. ఆశితకైతే అన్నయ్య. మా పాపకి ఇంకా కట్టడానికి రాదు కాబట్టి మా పాప చేతి ఇట్లా పట్టించి కడుతున్నా నేనే. అందరికీ అంతే కట్టడం, మా పాపకి ఇంకా కట్టడానికి రాదు కదా. స్వీట్ బాక్స్ అయితే పక్కన పెట్టేసాను కదా, మొత్తం స్వీటే కావాలి కావాలి అని అడుగుతుంది మా పాప. కానీ ఇప్పటికే మస్తు జలుబైంది, అలాగే కఫ్ కూడా ఎక్కువనే అయింది. కానీ స్వీట్లు అయితే మరీ ఎక్కువగా అంటే ఎక్కువగా తింటుంది ప్రతిరోజు. అందుకని అస్సలు తగ్గడమే లేదు ఆమెకి. మా పాపకి స్వీట్ పెట్టడానికి ధైర్యం సరిపోతుందో లేదో చేతి పట్టి గట్టిగా ఇట్లా పట్టుకొని తినబెట్టిస్తున్నా నేను. ఎందుకంటే ఆమెకే తినాలి తినాలి అన్నట్లుంది స్వీట్. ఈరోజు మా పాపకి ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసాం కదా, మా అత్తమ్మ ఆన్లైన్లో తీసుకుందంట. డ్రెస్లో మెరిసిపోతుంది. నాకైతే బాగా నచ్చింది డ్రెస్ అయితే. దానికి మ్యాచింగ్ ఇంకా స్టిక్కర్ పెట్టుకుంది కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తుంది. మొత్తం దొరకబట్టేసి చూపిస్తున్నాను నేను. ఆమె స్వీటే కావాలని అడుగుతుంది. ఒకసారి ఫోటో దిగురా నాని అని అడిగినా కానీ ఫోటో దిగుతలేదు. వాళ్ళ అన్నయ్య అయితే మంచి కాలు మొక్కుతుండు. మంచిగా చదువుకోవాలని నేనైతే అనుకుంటున్నా. మా పాపకు అంతా తెలియదు కాబట్టి మెయిన్ మంచిగా చదువుకోవాలని అదొకటే అనుకుంటున్నా. అక్కడ కట్టేసి అయితే ఇంకో దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా వీళ్ళ అన్న లేడంట, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఇతను ఒక్కతనే ఉన్నాడు కాబట్టి ఇతనికి కట్టేసి వెళ్తాము. ఇక్కడ కూడా 2 రాఖీలు కట్టేయాలి. మీరే చూసారు కదా, కొంచెమే ఇస్తుంది. అది కూడా పైన పైన కొంచెం, మిగతాది మొత్తం ఆమెనే పట్టేసుకుంది.
అక్కడైతే రాఖీ కట్టేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ తమ్మునికి అయితే కడుతున్నాను. ఇతనికి నేను మ్యారేజ్ అయిన తర్వాత రాఖీ కట్టడం స్టార్ట్ చేసిందంటే మధ్యలో వదిన వాళ్ళ హస్బెండ్లకి ఇట్లా కట్టేదాన్ని అని చెప్పాను కదా, తర్వాత మానేశాను. నాకు ఇక మధ్యలో కట్టాలని అనిపించలేదు. నేను తర్వాత మనస్ఫూర్తిగా రాఖీ కడుతున్నంటే ఇతనికి, మా తమ్మునికి ఫస్ట్ సరే రాఖీ కట్టినప్పుడు వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఎప్పటికీ గుర్తుండిపోవాలని. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ వాచ్ పెట్టుకొని వెళ్తాను. మధ్యలో కొన్ని వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే కొంచెం మా ఆయనకి నాకు డిషుమ్ అయింది. నేను వీడియో తీయమని చెప్పలేదు, ఆయన కూడా తీయలేదు. మంచిగా రాఖీ కట్టేసి స్వీట్ తినిపించి తొందరగా జాబ్ వచ్చి తొందరగా సెట్ కావాలని కోరుకుంటున్నా. తర్వాత మా ఆశిత వాళ్ళ బాబాయ్కి వాళ్ళ డాడీకి అయితే రాఖీ కడుతుంది. వీళ్ళకి కూడా మా అషితంతో నేనే కట్టాలి. మా పాప అంతో రాఖీ నేనే కడుతున్నాను కాబట్టి వీళ్ళని ఆశీర్వదించేది కూడా నేనే. మా మరిది గారు అయితే ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటుండో అక్కడ తొందరగా అడ్మిషన్ వచ్చి తొందరగా వెళ్ళిపోవాలి. అలాగే మా ఆయనకి కూడా తొందరగా జాబ్ వచ్చి మేము తొందరగా సెట్ కావాలి. నా ఆశీర్వాదాలన్నీ తొందరగా నిజం కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒకసారి మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పటికీ నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి.